ఢిల్లీ సిక్కులు ఊచకోత కేసులో 40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కి రెండోసారి శిక్ష పడింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు సజ్జన్ కుమార్కి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. సిక్కు అల్లర్లకు సంబంధించిన మరో కేసులో సజ్జన్ కుమార్ ఇప్పటికే తీహార్ జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకి సజ్జన్ కుమార్ బాధ్యుడని ఢిల్లీ ప్రత్యేక కోర్టు చెప్పింది. ఈ అల్లర్లో సజ్జన్ కుమార్ కేవలం భాగస్వామి మాత్రమే కాదని ఒక బృందానికి నాయకత్వం వహించి చెలరేగిపోయారని కోర్టు నిర్ధారించింది. అల్లర్ల సమయంలో సరస్వతి విహార్ ఏరియాలో జస్వంత్ సింగ్, ఆయన కుమారుడు తరుణ్దీప్ సింగ్ను చంపేశారనే కేసులో న్యాయమూర్తి తాజాగా శిక్ష ఖరారు చేశారు. ఇవే కాక ఆయనపై మరో 2 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయి.